ఏపీలో సాధారణ పరిపాలనా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని కూడా ప్రకటన జారీ చేసింది. జూన్ 3లోగా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా సచివాలయంలో ఎలాంటి పత్రాలు వస్తువులు తీసుకువెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చింది. మంత్రుల పేషీలు ప్రభుత్వ శాఖలోని దస్త్రాలు కాగితాలు తరలించేందుకు వీల్లేదని కూడా చెప్పింది. సో ఏపీలో సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ ఆదేశాలకు సంబంధించిన మరిన్ని ఇన్పుట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక విధంగా చెప్పాలంటే కనుక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకోసం అన్ని ఏర్పాట్లకు సిద్ధమవుతుందని చెప్పి ప్రభుత్వము దీనికి సంబంధించి చూస్తే కనుక ఎక్కడే కానీ ఈ జూన్ 3వ తేదీలోగా దీనికి సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా అనుమతి లేకుండా పత్రాలు కానీ వస్తువులు కానీ బయటికి తీసుకువెళ్ళకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు ప్రభుత్వ శాఖల్లో దస్త్రాలు కాగితాలు తరలించడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ ఆదేశాల్లో ప్రత్యేకంగా గుర్తు చేసింది. వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయ సిబ్బందిని చూస్తే ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. వీరు సెక్రటరియట్ లోనికి లోపలికి వెళ్లే వాహనాలు బయటకు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి బయటకు వెళ్లే వాహనాల మీద దృష్టి పెట్టాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3వ తేదీన మంత్రులు పేషీలకు తాళాలు వేస్తామని ఆలోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈసారి స్పెషల్ గా ఈ ఆదేశాలు ముందుగా జారీ చేయడాన్ని ఎలా చూడాలంటారు విజయ్ చంద్రన్? అంటే సాధారణంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చే ముందు ఇటువంటి ఆదేశాలు ఈ జీఏడీ చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత దానికి సంబంధించినటువంటి ఏవైనా కూడా పత్రాలు బయటికి వెళ్ళడం కానీ ఏంటైనా వస్తువులు బయటికి వెళ్ళడం కానీ చేస్తే కనుక పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు అయ్యేట్టు కూడా చూడడం జరుగుతుంది. ఓకే, రైట్ విజయ్ చంద్రన్.